తెలంగాణ లోపల పారామెడికల్ కోర్సెస్ చేయడానికి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, ఈ పారామెడికల్‌కి సంబంధించి అప్లికేషన్స్ అన్నది ఎట్లా ఉంటాయి? ఎవరెవరు ఎలిజిబుల్? అండ్ దాంతో పాటుగా ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది? ఏజ్ ఏం గావాలి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గావాలి? అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా పారామెడికల్ కోర్సెస్ గురించి, అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ గురించి అండ్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ అండ్ దాని తర్వాత ఫార్మసీకి సంబంధించి ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్‌గా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇట్లాంటి కంటెంట్ మీకు ఎక్కడ కూడా దొరకది. ట్రస్ట్ మీ పక్కా చెప్తున్నా ఈ కంటెంట్ ఎవరు కూడా ప్రొవైడ్ చేయరు. అండ్ వి ఆర్ ప్రొవైడింగ్ దట్ కంటెంట్. కాబట్టి సో, మీరు కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మనకి ఈ నోటిఫికేషన్ విషయానికొస్తే తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నట్టు. అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి. ఓకేనా? అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్‌కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ పారామెడికల్ బోర్డ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నట్టు. అండ్ గవర్నమెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అది. ఓకేనా? సో, గవర్నమెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ యాజ్ ఇట్ ఈజ్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంటది. ఫస్ట్ ప్రియారిటీ ఏందంటే మనకు గవర్నమెంట్. కాబట్టి నేను గవర్నమెంట్ అయితే చెప్తున్నా. సో, దట్ తర్వాత ఫర్దర్‌గా ప్రైవేట్ కూడా మాట్లాడుకుందాం. మ్యాక్స్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటది. గవర్నమెంట్ లోపల, ప్రైవేట్ లోపల. సో, ఫస్ట్ మనం గవర్నమెంట్ గురించి మాట్లాడుకుందాం. సో, గవర్నమెంట్ లోపల ట్రై చేయండి. సో, ఇన్ కేస్ రాకపోతే ప్రైవేట్ గురించి ఫర్దర్‌గా ఆలోచిస్తాం మనం. ఓకేనా? సో, తెలంగాణ లోపల డిప్లొమా పారామెడికల్ కోర్సెస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అది. అండ్ మనం మన అనాల్జెసిక్ గైడెన్స్ నుండి మనం డిప్లొమా పారామెడికల్ కోర్సెస్‌కి సంబంధించిన గైడెన్స్ కూడా ఇస్తున్నాం అన్నట్టు. సో, మనకి కాలేజ్ లిస్ట్ ఏంటిది? అసలు ఎన్ని నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి? ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్, నంబర్ ఆఫ్ సీట్స్, ఎట్లాంటి అప్డేట్స్ వస్తున్నాయని చెప్పి రెగ్యులర్ అప్డేట్స్, డేట్ ఎక్స్టెన్షన్స్ ఏమైనా అవుతున్నాయని చెప్పి అప్డేట్స్ ఇస్తాం. అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటదని చెప్పి అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాం. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జాగ్రత్తలు కూడా మనం చెప్తా ఉంటాం. అండ్ సీట్ రావాలంటే మనం ఏం చేయాలి? ఎన్ని అప్లికేషన్లు పెట్టాలి? అండ్ ఎట్లాంటి ట్రిక్స్ ఫాలో కావాల్సి ఉంటది. అండ్ లైవ్ అనేది మనం కండక్ట్ చేసుకుంటా ఉంటాం. లైవ్ లోపల మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తా. ఒకవేళ డిప్లొమా పారామెడికల్‌లో సీట్ రాకపోతే నెక్స్ట్ ఏంటిది అనేది కూడా నేనైతే చెప్తా అన్నట్టు. ఓకేనా? సో, ఇవన్నీ కూడా డిప్లొమా ఇన్ పారామెడికల్ వాళ్ళకి గైడెన్స్ లోపల ప్రొవైడ్ చేస్తున్నా. ₹154 ఉంటది గైడెన్స్ ఫర్ 6 మంత్స్. ఓకేనా? సో, కంప్లీట్ గైడెన్స్ అయితే మన ఛానల్ నుండి వస్తది. మంచి గైడెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతా అన్నట్టు. ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజెస్ లోపల డిప్లొమా చేద్దాం అనుకుంటే, ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ డిప్లొమా ఇన్ గవర్నమెంట్ కాలేజ్. ఓకేనా? టాప్ గవర్నమెంట్ కాలేజ్ లోపల డిప్లొమా చేద్దాం అనుకున్నా, లేకపోతే ప్రైవేట్ కాలేజ్ లోపల డిప్లొమా చేద్దాం అనుకున్నా, కింద డిస్క్రిప్షన్ లోపల ఒక లింక్ ఇస్తున్నా. ఆ లింక్ వెళ్ళి ఫిల్ చేయండి. సో దట్ నాకు ఇదంతా ఏం అవసరం లేదు బ్రో, నేను అమౌంట్ పెట్టుకుంటా అనుకున్నోళ్ళు, సో టాప్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ లోపల లైక్ సీట్ ఎట్లా తెచ్చుకోవాలనేది నేను చెప్తా ఉంటా. సో కింద ఫామ్ ఇచ్చిన, ఆ ఫామ్ ఫిల్ చేయండి. యూ విల్ గెట్ నో వాట్ ఈస్ వాట్ అని చెప్పి. ఓకేనా? ఈ నోటిఫికేషన్ అనేది తెలంగాణ పారామెడికల్ బోర్డు నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో గవర్నమెంట్ పారామెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అలైడ్ అండ్ హెల్త్ కేర్ పారామెడికల్ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ లోపల గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అది. యాజ్ ఇట్ ఈజ్ ప్రైవేట్ లోపల కూడా నోటిఫికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. సేమ్ నోటిఫికేషన్ ఉంటుంది గవర్నమెంట్కి సంబంధించి అండ్ ప్రైవేట్కి సంబంధించి. ఓకేనా? సో సేమ్ షెడ్యూల్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఏమన్నా చేంజెస్ ఉంటే ఫర్దర్ వీడియో లోపల మనం మాట్లాడుకుందాం. మన ఫస్ట్ ప్రియారిటీ గౌట్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా? గౌట్ ఇన్స్టిట్యూషన్స్ అనేది మన ఫస్ట్ ప్రియారిటీ. కాబట్టి మనం అయితే ఫస్ట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ నోటిఫికేషన్ అనేది తెలంగాణ వాళ్ళకి మాత్రమే అండ్ తెలంగాణ పారామెడికల్ బోర్డు నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో ఇట్ ఈస్ నోటిఫైడ్ దట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ belonging to the Telangana state who's passed intermediate with బైపీసీ గ్రూప్. ఓకేనా? సో ఎవరైతే ఆన్లైన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో తెలంగాణ స్టేట్ లోపల బైపీసీ కంప్లీట్ అయిన వాళ్ళు 2 years డ్యూరేషన్ ఉన్న డిప్లొమా కోర్సెస్కి, 2 years డ్యూరేషన్ ఉన్న అలైడ్ అండ్ హెల్త్ కేర్ పారామెడికల్ డిప్లొమా కోర్సెస్కి ఆన్లైన్ లోపల అప్లికేషన్స్ చేసుకోరి అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా? 2 year డ్యూరేషన్ ఉన్న ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. 2 years డ్యూరేషన్ ఉన్న పారామెడికల్ కోర్సెస్కి 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 2025-26 ఇన్ ద సెన్స్ 2025-26, 26 to
27 అన్నట్టు 2 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ బైపీసీ వాళ్ళకిస్తారు. ఒకవేళ బైపీసీ లేకపోతే ఎంపీసీ వాళ్ళకిస్తారు. ఇన్ కేస్ ఎంపీసీ లేని సిచ్యువేషన్ లోపల వేరే గ్రూప్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోరి అని చెప్పి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిర్రు. ఈ నోటిఫికేషన్ 30 సెప్టెంబర్ 2025 రోజు వచ్చింది. సో, మనం ఆల్రెడీ తెలుసు ఎంత ఫాస్ట్‌గా అప్డేట్స్ ఇస్తామని చెప్పి. సో, నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది నిన్న నైట్. అండ్ ఈరోజు మనం అయితే వీడియో అయితే చేసుకున్నాం. ఓకేనా. 30 సెప్టెంబర్ 2025 రోజు ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే ఈ నోటిఫికేషన్ అనేది 30 సెప్టెంబర్ 2025 రోజు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. లాస్ట్ డేట్ 28 అక్టోబర్ 2025 దాకా టైం అయితే ఉంది ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా. సో, లైక్ అప్లికేషన్ ఫార్మ్స్ సబ్మిట్ చేయడానికి 28 అక్టోబర్ 2025 దాకా టైం అయితే ఉందన్నట్టు. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్, సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది సో, నవంబర్ 10th వరకి అయిపోతది. అండ్ మనకు ఈ కాలేజ్ వాళ్ళు లిస్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు బోర్డ్‌కి. అది వాళ్ళు 11th నవంబర్ వరకి సబ్మిట్ చేసేస్తారు. సో, ఎవరెవరు జాయిన్ కావాలి, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి 17th నవంబర్ 2025 రోజు మనకు రిలీజ్ అయితే చేస్తారన్నట్టు. అండ్ మనకి నవంబర్ లోపల కాలేజ్ అయితే స్టార్ట్ అయితదని చెప్పి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఈ షెడ్యూల్‌కి సంబంధించి ఎట్లాంటి చేంజెస్ అయినా మనం వీడియో చేసుకుంటాం. కాబట్టి కొత్త వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ఎలిజిబిలిటీ అనేది లోకల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే కన్వీనర్ కోటా తెలంగాణ లోపల కన్వీనర్ కోటా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే అయితారన్నట్టు. ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ అయి ఉండాలి. సో, లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పి ఎట్లా తెలుస్తది మరి అనే విషయానికొస్తే లాస్ట్ 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అనేది తెలంగాణ లోపల చదివి ఉండాల్సి ఉంటదన్నట్టు. లాస్ట్ 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అనేది. అండ్ స్ట్రిక్ట్‌లీ మనకి డొమిసైల్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా. వేరే స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు గవర్నమెంట్ కోటా సీట్స్‌కి. ఇఫ్ ప్రైవేట్ కోటాకి లైక్ మేనేజ్మెంట్ కోటాలో ప్రైవేట్ కాలేజ్‌లో చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల గవర్నమెంట్ కోటాకి మాత్రం ఎలిజిబుల్ కాదు. ఓకేనా. అదర్ స్టేట్స్ వాళ్ళు. అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మనకు సీట్స్ అయితే ఇస్తారన్నట్టు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో, మనకి గ్రూప్ 1 1% అయితే ఉంటది. ఎస్సీ లోపల లైక్ గ్రూప్ 2 లోపల 9% అయితే ఉంటాయి. గ్రూప్ 3 లోపల 5% అయితే ఉంటాయి. ఎస్టీ 10. సో, ఇట్లా మనకి రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. రిజర్వేషన్ వైస్ సీట్స్ అయితే ఇయ్యడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు పీడబ్ల్యూడీ, సీఏపీ, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ ఇందు లోపల కూడా మనకు రిజర్వేషన్ అయితే ఉందన్నట్టు. సో, పీడబ్ల్యూడీ 5% అండ్ సీఏపీ 2 అండ్ ఎన్సీసీ 1 ఇట్లా మనకైతే ఉంది. ఒకవేళ ఎవరికైనా సీట్స్ అయితే ఉంటే మాత్రం డెఫినెట్‌గా ఓకేనా. ఎవరికైతే లైక్ రిజర్వేషన్ అయితే ఉంటే డెఫినెట్‌గా వాళ్ళైతే రిజర్వేషన్ యూజ్ చేసుకోండి. అండ్ మనం ట్యూషన్ ఫీ అనేది పర్ మంత్ ఓకేనా. సో, పర్ మంత్ 500 అయితే పే చేయాల్సి ఉంటదన్నట్టు. ట్యూషన్ ఫీ అరౌండ్ మనకి ఒక 12,000 అట్లా అయితది. సో, 1 ఇయర్‌కి గవర్నమెంట్ లోపల మనకు చెప్పినట్టుగా ఫీ అయితే మనం పే చేయాల్సి ఉంటది. సో, పర్ మంత్ ట్యూషన్ ఫీ అనేది 500 ఉంటది. అరౌండ్ 12,000 అయితే అయితదన్నట్టు మనకి 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్‌కి. ఓకేనా. అండ్ దెన్ ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటాయి. ఏవైతే ఈ పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయో తెలంగాణ లోపల పారామెడికల్ కోర్సెస్ చేద్దాం అనుకున్నోళ్ళు ఇంగ్లీష్‌లో మాత్రమే చేయాల్సి ఉంటది. ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటది. తెలుగు మీడియం అనేది ఉండది. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. డెఫినెట్‌గా మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతా అనుకున్నప్పుడు మాత్రమే ఈ పారామెడికల్ కోర్స్ అయితే చేయండి. తెలుగు మీడియం కావాలి నేను తెలుగు మీడియం చేసిన అంటే మాత్రం ఈ పారామెడికల్ కోర్సెస్ చేయడానికి ఉండదన్నట్టు. మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సో, అన్ని ఇంటర్మీడియేట్ అయిపోయిన వాళ్ళకి ఎవరైతే ఇంటర్మీడియేట్ లోపల పాస్ అవుతారో వాళ్ళు బైపీసీ గ్రూప్‌పై ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, ఎవ్రీ క్యాండిడేట్ హూ పాస్డ్ దేర్ ఇంటర్మీడియేట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పర్సూయింగ్ డిప్లొమా కోర్సెస్. ఓకేనా. పాస్ అయితే చాలు ఎలిజిబుల్. ఓకేనా. బైపీసీ వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. బైపీసీ వాళ్ళు లేకపోతే ఎంపీసీ వాళ్ళకిస్తారు. ఓకేనా. ఇంకా ఎంపీసీ లేదనుకో అట్లాంటి సిచ్యువేషన్ లోపల వేరే వాళ్ళకి కూడా ఇయ్యడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ ఇంకొక విషయం ఏందంటే మనకు బైపీసీను, ఎంపీసీ వాళ్ళనే డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ కింద తీసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. ఓన్లీ ఒక రేడియోథెరపీ టెక్నీషియన్‌కి మాత్రమే బైపీసీ ఆర్ ఎంపీసీ వాళ్ళని తీసుకుంటారు. సో, వేరే గ్రూప్స్ వాళ్ళని తీసుకోరన్నట్టు. ఓకేనా. మిగతా కోర్సెస్‌కి వేరే గ్రూప్ వాళ్ళని కూడా తీసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇది మనకు అరౌండ్ ఎప్పుడైపోతది కదా అంటే 2026, 27 అకాడమిక్ ఇయర్ లోపల అయిపోతదన్నట్టు. ఈ కోర్స్ అయిపోయేసరికి. అండ్ మనకి అనెక్షర్ 1, 2 లోపల ఈ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నట్టు. అండ్ మీరు చేద్దాం అనుకుంటే డెఫినెట్‌గా 75% ఆఫ్ ద అటెండెన్స్ అయితే ఉండాల్సి ఉంటది. ఒక 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్. ఈ కోర్సు 2 సంవత్సరాలు ఉంటది. ఓకేనా.
ఈ 2 సంవత్సరాల తర్వాత మీకు సప్లీలు పడితే ఇంకొక 2 సంవత్సరాలల్లో క్లియర్ చేయాలి. లేకపోతే సో, మీరు లైక్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్ అయితే కాదన్నట్టు. ఆ సర్టిఫికేట్ కూడా రాదన్నట్టు మనకి. ఓకేనా? సో, ఇది అండ్ దెన్ మనం అప్లికేషన్ అయితే లైక్ డౌన్‌లోడెడ్ ఏదైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటాం కదా! ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌ని అండ్ దాని తర్వాత రూ. 100 ఫీని ఓకేనా? సో, యాక్చువల్లీ ఏందంటే లాస్ట్ ఇయర్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకుండే. ఈ అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేసి రూ. 100 అనేది క్యాష్ త్రూ అయితే పే చేయాల్సుంటది. బట్ మనకిక్కడ వీళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంది కదా అంటే, వీళ్ళు ఆన్‌లైన్ అప్లికేషన్స్ అన్నారు. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ అన్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఇక్కడ చేసుకోవాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నట్టు. సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్, ఆఫ్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఫర్దర్‌గా మనం మాట్లాడుకుందాం. డెఫినిట్‌గా నేను మీకు చెప్తా నెక్స్ట్ వీడియో లోపల ఆన్‌లైన్ అప్లికేషన్, ఆఫ్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి. సో, మనకు లాస్ట్ ఇయర్ అనేది లైక్ ఫిజికల్‌గానే అయింది. అండ్ ఈ ఇయర్ ఆన్‌లైన్ అని చెప్పిర్రు. సో, ఆన్‌లైన్ విషయానికొస్తే మనం ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియో లోపల డిస్కస్ చేద్దాం. ఆన్‌లైన్ ఉంటదా? ఆఫ్‌లైన్ ఉంటదా? అని చెప్పి. మనం అయితే అప్లికేషన్ అనేది ఆఫ్‌లైన్‌లో ఫిల్ చేసి రూ. 100 ఇచ్చేదుండే లాస్ట్ ఇయర్. అండ్ ఈ ఇయర్ ఎట్లుంటదని చెప్పి ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత రూ. 100 అటాచ్ చేసి ఇయ్యడమా? ఏంది అని చెప్పి నేను ఫర్దర్‌గా మాట్లాడతా. అండ్ చూద్దాం ఈ ఇయర్ కొన్ని చేంజెస్ అయినాయి. అండ్ అది అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి లైక్ తెలంగాణ పారామెడికల్ బోర్డ్ నుండి అయితే వచ్చిందన్నట్టు. సో, అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్‌ని లైక్ ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ డిప్లొమా కోర్సెస్‌కి సంబంధించి అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్‌కి సంబంధించి అని చెప్పి మనం ప్రీవియస్‌గానే మాట్లాడుకున్నాం. అండ్ 28th అక్టోబర్ 2025 రోజు లైక్ ఏవైతే ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా! ఇక్కడ వీళ్ళిచ్చారు క్లియర్‌గా. ఆన్‌లైన్ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ షుడ్ బి డౌన్‌లోడెడ్ అండ్ సైన్డ్. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ ఏదైతే చేసుకున్నావో దాన్ని డౌన్‌లోడ్ చేసి సైన్ చేసి దాని తర్వాత దాన్ని నువ్వేం చేయాల్సి ఉంటదంటే, నువ్వు ఏదైతే ఎళ్లి సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నావో దాన్ని నువ్వైతే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, నువ్వు ఇప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటావు. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని, ఆ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని మనం ఏం చేయాల్సి ఉంటది కదా! అంటే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. కన్సిడర్ లైక్ యువర్ కన్సర్న్డ్ ఇన్‌స్టిట్యూషన్ లోపల. గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేటు. ఓకేనా? సో, అన్ని కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఎట్లాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్‌కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇయ్యొద్దు. అండ్ ఏదన్నా ఇన్‌కరెక్ట్ సర్టిఫికేట్స్, ఇన్‌కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే క్యాన్సిల్ చేస్తారన్నట్టు వాళ్ళు. ఓకేనా? అండ్ దాని తర్వాత ఏందంటే సోషల్ స్టేటస్ ఒకసారి నువ్వు అప్లికేషన్ చేసుకున్న తర్వాత సోషల్ స్టేటస్ చేంజ్ చేసుకోవడానికి ఉండది. అండ్ ఆఫ్టర్ దట్ ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో అప్లికేషన్‌ని కంప్లీట్ చేయడానికి ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతది. అండ్ దాని తర్వాత ఏందంటే మనం ఏదైతే ఫీ ఉందో ఓకేనా? ఆ ఫీ అనేది లైక్ ఒక టైం లోపలనే పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఒకవేళ నువ్వు మధ్యలో డిస్కంటిన్యూ చేత్తా ఉన్నా కూడా ఎంటైర్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోరి. ఓకేనా? అన్ని ఒరిజినల్స్ సబ్మిట్ చేయాలే. అండ్ మీరు ఒకవేళ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్న సిట్యుయేషన్ లోపల లైక్ అంతా సర్టిఫికేట్స్ రిటర్న్ బ్యాక్ కావాలంటే అమౌంట్ అనేది మొత్తం పే చేయాల్సి ఉంటది. అండ్ దెన్ సో, ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మనం ప్రాపర్‌గా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని మనం ప్రింట్ తీసుకొని డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మనకు కావాల్సిన ఇన్‌స్టిట్యూషన్ లోపల మనం ఇచ్చేయాల్సి ఉంటదన్నట్టు. ఇది ప్రాసెస్. సో, ఏమేం డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి మరి అంటే ఎస్ఎస్‌సి మెమో ఓకేనా? ఎస్ఎస్‌సి ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ మెమో, ఇంటర్మీడియేట్ మెమో, 6థ్ క్లాస్‌కెళ్ళి ఇంటర్మీడియేట్ దాకున్న స్టడీ సర్టిఫికేట్స్, ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్ మెమో అండ్ 6th-12th బోనోఫైడ్స్ అండ్ దాని తర్వాత ఒకవేళ మీకు రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీస్, ఈడబ్ల్యూఎస్ ఆ రిజర్వేషన్‌కి సంబంధించిన ప్రూఫ్ ఓకేనా? అండ్ దాని తర్వాత లైక్ ఆధార్ కార్డు అండ్ 2 ఫోటోసు అండ్ దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ఫాము అండ్ దాంతో పాటుగా రూ. 100 ఆఫ్ ఫీ అనేది మనం ఇయ్యాల్సి ఉంటదన్నట్టు 28th అక్టోబర్ 2025 లోపు. ఓకేనా? సో, ఇది మన అప్లికేషన్‌కి సంబంధించి ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో, మనకేమేం కోర్సెస్ ఉన్నాయని చెప్పి అండ్ దాని తర్వాత ఈ అప్లికేషన్ ప్రాసెస్ లోపల ఏమైనా చేంజెస్ ఉన్నాయా? డేట్స్ ఏందని చెప్పి ఫర్దర్‌గా మనం వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. అండ్ మీరు ఒకవేళ ఓకేనా? ఈ డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ కాలేజెస్ లిస్ట్ కావచ్చు అండ్ ఆఫ్టర్ దట్ నెంబర్ ఆఫ్ సీట్స్ కావచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ లోపల హెల్ప్ కావచ్చు, సీట్ ఎట్లా రావాలని చెప్పి చేయడం కావచ్చు, ఎట్లాంటి ట్రిక్స్ వాడాలని చెప్పి ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలని చెప్పి ఓకేనా? అన్నీ కూడా నేను లైవ్ సపోర్ట్ లోపల మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతది. ఇఫ్ నాట్ డిప్లొమా నెక్స్ట్ ఏంటిది అనేది కూడా నేను చెప్పడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మంచి మంచి టాప్ గౌట్ ఆర్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ లోపల సీట్ కావాలనుకుంటే మాత్రం మనకు కింద డిస్క్రిప్షన్ లోపల లింక్ ఉంటది. గూగుల్ ఫార్మ్ లింకు అది ఫిల్ చేయండి. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.